గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. విశాఖ గాజువాక శ్రీనగర్ ఉదంతంపై ఎవరైతే కొండేటి భాస్కర్ ఎవరైతే ఉన్నారో మృతుడు తండ్రి కొండేటి తాతారావు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడు తెలిసింది మీకు ఈ విషయం, ఏం చెప్తారు మీరు? మేము చెప్పేది ఏం చెప్తాం, మాకు ఉదయం 7:30కు కబురు వచ్చిందండి. 7:30 కబురు వచ్చింది ఉదయం. రాత్రి నా భార్య 6:30కు మాట్లాడింది. నా మరదలు 7 గంటలకు మాట్లాడింది. అరగంట వీళ్ళిద్దరికీ తేడాలో మాట్లాడాడు. వాళ్ళతో కష్టం అన్నీ చెప్పుకున్నాడు. ఏంటి కష్టం అంటే ఏంటి లేదు, ఇంట్లో మాటల గురించే కానీ ఈ విషయం కాదు. అయితే వీళ్ళు తెల్లవారు మాకు ఫోన్ చేసి ఉదయం మా ఆవిడ ఎత్తింది. మా మిస్సెస్ ఎత్తిందంటే ఏడు చెప్పాడంటే, మీ అబ్బాయిని శుభ్రం కొల్లబోలిసి రూమ్లో ఉంచాము, మీరు అర్జెంటుగా రండి అన్నారు. మీరు ఏం చేయకమ్మా తల్లి, జాగ్రత్తగా ఉంచండి, మేము వస్తాము, ఎలాగైతే ఇలా చూద్దాం అయితే అన్నాం. అన్ని మాటకి తిరిగి సమాన్ రా నువ్వు చూద్దాం అని అన్నది. అనేసి ఆవిడ ఆడమనిషి గట్టిగా మాట్లాడింది. ఎందుకు కొట్టే పరిస్థితి అయితే ఎందుకు వచ్చింది? చచ్చిపోయే వరకు ఎందుకు అసలు వచ్చింది? అసలు ఏం జరిగిందని చెప్పారు వాళ్ళు అక్కడ ఏం చెప్పలేదండి. మాకు బండిలోనే మా ఫోన్లోనే ఏం చెప్పలేదు. ఫోన్లో ఏంటంటే మా పాప ఫోటో తీశారు, మేము కొట్టాం అన్నట్టు మాట్లాడారు అంతే. అది ఒక విషయమే చెప్పింది, మీరు అర్జెంట్ రండి, మీ అబ్బాయిని బంధించి ఉంచామని అన్నారు. అంటే మేము ఉదయం లేచి 6:30కి మేము వచ్చేసి చూసేది కరెక్ట్గానే 2 గేట్లు ఉన్నాయి. అదర్ ఎంట్రన్స్ గేట్ ఉందంటే ఆ గేట్ గడ పెట్టేసే ఉంది, దానికి కట్టకట్టాలు ఉన్నాయి. ఆ గేట్ కాకుండా లోపల గేట్లోనే ఇంట్లోనే పెట్టేసి అవతల ఇంట్లో పెట్టేసి తలుపు తాళం వేస్తారు. మేము వెళ్ళంటనే చూపే మీ బాగున్న లోపల వెళ్ళనేసి తలుపు తాళం తీసింది ఆ ముసలితో వచ్చి. తలుపు తాళం తీస్తే ఆడికి తలుపు తాళం తీసిన వెంటనే ఆడు ఇలాగ ఉన్నాడు, మోకాల మీద ఉన్నాడు. ఇలాగ ఉండేసి వైర్ ఉంది మీదకి, కేబుల్ వైర్ ఉంది. కేబుల్ వైర్ ఉండేవాడికి మేము అలాగ వెనక్కి ఉండిపోయి అమ్మో అనుకొని ఏడ్చుకొని ఉన్నాను. నా కొడుకు నేను కలిపి, నా చిన్న కొడుకు నేను కలిపి. మా ఆవిడ అక్కడే పడిపోయింది గుమ్మలోని. అలాగైపోయింది. అలాగ ఉంటుండగానే ఆ కుర్రోడు ఒకటి మమ్మల్ని తోసుకొని వెళ్ళి ఆ తాడే తిప్పి ఆ పిల్ల ముసలితో తీసుకొచ్చి అక్కడ పడుకుని పెట్టేశారు. అంతే జరిగింది. తాతారావు గారు, ఇప్పుడు మీ అబ్బాయికి అన్యాయంగా చనిపోయే పరిస్థితి అయితే వచ్చింది అంటున్నారు కదా, మీకు ఎలాంటి న్యాయం కావాలి? మాకు న్యాయం ఏంటండి, ఆవిడ ఏడు చేసిందంటే ఆ 5 ఉన్న ఆడ మనుషులు 5 కలిపి 4 తీసుకొని వచ్చి రాత్రి మీద కొట్టించారు. ఆ కొట్టించిన ఏ టైం కొట్టించారని తెలీదు. ఆ ఎదరింటో ఏంటంటే లైట్ వేసి ఉందమ్మా 12 గంటలప్పుడు అని అనడమే తెలుస్తుంది. చనిపోయిన తర్వాత చెప్పారు, బాడీ వెళ్తుండగా చెప్పారు వాళ్ళు. ఇప్పుడు మీ అబ్బాయి అయితే మీకైతే లేరు, మృతి చెందాడు, మీకు ఎలా న్యాయం కావాలి? పోలీసులు ఏం అడుగుతున్నారు మీరు? మేము పోలీసులు ఏమడుతున్నాం, 4 రిమైండ్ చేసి జైలు చెక్ చెప్పమని చెప్తున్నాం. ఉరి చేయడమే చేయొచ్చు, జైలు చెక్కడమే చేయొచ్చు. చనిపోవడానికి కారణం వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు డార్క్ షీట్గా తెలిసిపోతుంది. 2 వచ్చారు, 2 సైడ్ అయిపోయారు. కానిస్టేబుల్ గట్టిగా గోటాయిస్తే ఇద్దరు కలిపి వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ 4 మొత్తం 9 మంది కలిపి స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళారు స్టేషన్లో, మేము స్టేషన్లో ఉన్నాం. మా దగ్గర అన్నీ రాయించుకోవాల్సినవన్నీ రాయించుకున్నాం. మేము వాళ్ళు ఎలా చెప్పినట్టుకు రాయించాం. వాళ్ళు 4 పైకి తీసుకెళ్ళి చంపేశారు. తీసుకొచ్చారు. అక్కడ కావాలంటే ఎదురుగా సీసీ కెమెరాలు ఉన్న తోవలో ఆ సీసీ కెమెరాలు వెరిఫై చేసుకుంటే వాళ్ళు చేసింది చేయలేని అన్నీ కూడా తెలిసిపోతాయి క్లియర్గానే. వాళ్ళు జనరల్గా చేశారని అక్కడ ఇంకొక ఆయన కూడా అన్నాడు. అయితే ప్రధానంగా మృతుడు భాస్కర్ సోదరుడు అయితే మనతో పాటు ఉన్నారు. ముమ్మాటికి వాళ్ళు చంపేసి మాకు మృతదేహాన్ని అయితే అప్పగించారని చెప్తున్నారు. సోదరు, ఏం చెప్తావు, ఏం జరిగిందో ఏం చెప్తావు? వాళ్ళైతే 4 కలిసి బయట తీసుకెళ్ళి చంపేశారు సార్. చంపేసి తీసుకొచ్చి రూమ్లో పెట్టేసి ఇలా తాళేసి ఇలా చేసినట్టు చిత్రీకరించారు సార్. చంపేసి మాకు అబ్జెప్పారు సార్. బాగా ఫుల్గా బొగ్గలు కట్టి ఫుల్గా కోసిపోయారు. అసలు ఏం చూడలేకపోయాం, అలాగా పొంగిపోయారు సార్ ఫుల్గా. అసలు దాన్ని దెబ్బ కొట్టిన వాళ్ళే మృతి చెందారు సార్. ప్రధానంగా హ్యాంగ్ చేసుకుని ఉన్నాడని చెప్తారు, అలా క్రియేట్ చేశారంటారా, ఏం చెప్తారు మీరు? అలా క్రియేట్ చేశారు సార్. చచ్చిపోయాడు, కొట్టిన దెబ్బలకి చచ్చిపోయాడు సార్. నాకు తెలిసి చచ్చిపోయాడు. వాళ్ళు దాన్ని కవర్ చేయడానికి హ్యాంగ్ చేశారండి. ఇది ప్రధానంగా కొండేటి భాస్కర్ రావు మృతి కేసులో చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. వాళ్ళ అమ్మాయిని ఫోటోలు తీసిన నేపథ్యంలో ఏమైనా ఉంటే పోలీసులు ఉన్నారు, పోలీసుల దగ్గర న్యాయ విచారణ చేసుకోవాలి, న్యాయం చేసుకోవాలి. కానీ ఇలాగ వాళ్ళ చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని శుభ్రంగా కొట్టి చంపేసి వాళ్ళు ఉరి తీసుకుని చనిపోయినట్టు అయితే క్రియేట్ చేయడం అయితే చేశారు. ఇది ఈ విషయంలో మాకు కంపల్సరీగా మాకు న్యాయం కావాలని చెప్పి భాస్కర్ తండ్రి తాతారావు కానీ సోదరుడు కానీ అయితే తెలియజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే మాకు పోలీసులు మాకు న్యాయం చేయాలి, వాళ్ళందరినీ అయితే
రిమాండ్కి పంపించాలని చెప్పి వీళ్ళైతే పోలీసులు అయితే కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. శివరామకృష్ణ, RTV ఫ్రమ్ విశాఖపట్నం. రావు అనే అతను లారస్ ల్యాబ్లో పనిచేస్తున్నాడు. అతని మరణం గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము వెళ్ళాము. తర్వాత అక్కడ శవ పంచనామా అవన్నీ జరుగుతున్నాయి, దర్యాప్తు జరుగుతుంది. ఏ విషయం అనేది PM రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అది విచారిస్తున్నామండి, ఇంకా అదుపులో కంటే తీసుకోలేదు, విచారిస్తున్నాం. ఆయన ఎక్కడ వాస్తాడు సార్? అతను విజయనగరం వస్తాడు. ఏమండి ఎక్కడ పనిచేస్తున్నాడు? లారస్ ల్యాబ్లో అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఆ ఏరియాలో 4 నెలల నుంచి ఉంటున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.